ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండల వ్యాప్తంగా జరిగిన ఈ వార్షికోత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారి మఠం మండలం మహిళా సమైక్య నందు APM ప్రకాశ్ రావు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. తదనంతరం మండల సమైక్య పరిధిలో ఉన్న బ్రహ్మంగారి మఠం గ్రామ మహిళా సమైక్య శిబిరాలు సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు పెద్దపీట వేశారు. అదేవిధంగా మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడంతో డ్వాక్రా సంఘాల ద్వారా చేయూతనందించడం జరుగుతుందని, మరీ ముఖ్యంగా చేతి వృత్తులు పనులు చేయుటకు గతం కంటే ఈసారి 10 నుండి 20 లక్షల రూపాయల వరకు మహిళలకు రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం మాట ఇచ్చిందని వారికి తెలియజేశారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దీని వెనుక ఎంతో మంది తన ప్రాణాలు త్యాగం చేశారని, ఆ ప్రాణ త్యాగాల గుర్తింపుగా మనం స్వతంత్రంగా జీవిస్తున్నామని, ఈ స్వతంత్రాల ఫలితంగా ముఖ్యంగా మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేసి అభివృద్ధి చెందడంలో మంచి చేయూతనందిస్తోందని మరి ఒకసారి వారికి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో CCలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ కై భాస్కర్, డి నారాయణరావు, బాలయ్య, సుబ్బరాయుడు, అకౌంటెంట్ నాగేష్, మహిళా సమైక్య కార్యదర్శులు, VOAలు, సంఘ సభ్యులు పాల్గొని ర్యాలీని నిర్వహించారు. ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ హృదయనాథ్. ఈరోజు ఒక పెద్ద పండుగ చేసుకుంటున్నాం. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకందరికీ ఉదయాన్నే స్నానాలు చేయించి పిల్లలు బడికి పంపించారు. ఈ భారతదేశం యొక్క అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం సుప్రీంకోర్టు ఈరోజు ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తున్నాం. ఎందుకంటే మనకు ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ మాట్లాడుకుంటే కూర్చుంటాం బట్టి ఈ భూమి పవిత్రమైన భూమి. ఎంతో మంది త్యాగదనులు, ఎంతో మంది సుభాష్ చంద్రబోస్ అయితే ఎంతోమంది చాలా మటుకు చనిపోయారు భారతదేశం కోసం. వాళ్ళతో యుద్ధాలు చేసి సాయుధ రంగంగా వాళ్ళ యుద్ధాలతో చేసి వాళ్ళు చనిపోయారు. ఈరోజు ఈ యొక్క పతాకాన్ని పండుగ చేసుకోమని మోడీ గారు పిలుపునిచ్చారు. ఇప్పుడు మీకు ఈ మధ్య లోకస్ యాప్ అని కొత్తది, మీదంతా ఆన్లైన్ అయిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో చూసినా కూడా మీరు ఎంత తీసుకున్న లోన్ అంతా ఇప్పుడు నిన్న ఆమె చేసింది. అడగండి కావాలంటే మీ దగ్గరకు వచ్చి మీ ఆధార్ కార్డు తీసుకొని లోకస్ యాప్ చేసింది. ఇదంతా మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అంతా. ఇప్పుడు మీకు ఎంత మేము ఫలాన్ని చేసుకుంటామని కానీ మీరు కానీ ముందుకు వస్తే కానీ 15 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా నేను బ్యాంకు నుంచి సబ్సిడీ 35% సబ్సిడీ లోన్లు కూడా ఇప్పిస్తాం. ఈరోజు ఎప్పుడో 30,000 3,000 తీసుకునే వాళ్ళం ఈరోజు 10 లక్షలు తీసుకొని ఉన్నారు, 20 లక్షలు తీసుకొని ఉన్నారు మన ఊళ్ళోనే, మన మండలంలోనే, మన జిల్లాలోనే. సో నేను ఏమని చెప్తున్నట్టే మీరు క్రమశిక్షణగా మీటింగ్లు పెట్టుకోవాలా, బుక్స్ బాగా రాయించుకోవాలా. మీరు ఏదో ఒక కార్యక్రమాన్ని జీవనోపాధిని మీరు తయారు చేసుకోవాలి. ఇక్కడ ఏది చూసినా కూడా జీవనోపాధి లేదు. ఈ రంగంలో తప్ప ఎక్కడ కూడా జీవనోపాధి లేదు మన దగ్గర. అలానే వేరే మండలంలో ఇదైతే ఏ ఒకటి జీవనోపాధిని ఏర్పాటు చేసుకుంటే పాడి పరిశ్రమ కానీ, లేదంటే లడ్లు తయారు చేయడం కానీ, లేదంటే పసుపు పొడి తయారు చేయడం కానీ, లేదంటే ఏదన్నా ఇస్తరాకులు కుట్టడం కానీ, లేదంటే మిషన్ కుట్టడం కానీ, బట్టలు కుట్టడం కానీ ఏదో ఒకటి ఉంది వేరే మండలాలలో. మన మండలంలో ఏందో ఒక్కరు అంత డబ్బులు తీసుకుంటారు, 2 లక్షలు 10 లక్షలు 5 లక్షలు, కానీ యాక్టివిటీ లేదు, జీవనోపాధి లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రాష్ట్ర స్థాయి అధికారులు, మన గౌరవ కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోవాలా. తీసుకున్న అప్పు అది బ్యాంకు లోన్ కావచ్చు, ఉన్నతి కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఏదో ఒక లోన్ మీరు తీసుకున్న వెంటనే మీరు తప్పకుండా జీవనోపాధిని ఒక అసెట్ తయారు చేసుకోవాలా. మీ కింద 10 మంది పని చేయాలా. మీరు ఏరే వాళ్ళకు ఉపాధి కల్పించాలా. మీరు తీసుకొని ఆడికాడికే మీ ఖర్చుల వరకు తీసుకోకూడదు, పూర్తిగా వాళ్ళకి ఉపాధిని కల్పించాలా. సో ఇది ఈరోజు మోడీ గారు చెప్పడం, మన ప్రధానమంత్రి గారు ఈరోజు జాతీయ జెండాను గౌరవించాలా. ప్రతి ఇంటి మీద జెండాను 15-16వ తారీఖు వరకు ఎగరవేయాలా. ప్రతి మీటింగ్లో కూడా జెండాను మీ గ్రామాలలో తిరగాల. మీ సంఘాలు తీసుకొని జెండాను పట్టుకొని తిరగాల అనేది మనకు వారోత్సవాలు. నిన్న 13, 14, 15, 16 వరకు వారోత్సవాలు చేసిన ఒక 5 రోజులు తిరగమని. సో నేను ఈరోజు జెండా వందనం నిన్న సాయంకాలం ఇక్కడ ఉన్నా, నేను తిరుసవంచికి వెళ్ళాను. నైటు ఆడ మీటింగ్ పెట్టాను. తర్వాత ఉదయాన్నే
శాంతమ్మ కూడా వచ్చింది అక్కడికి మా దగ్గరికి. అందరూ మన వాళ్ళంతా వచ్చారు. అలా అయిపోయింది జెండా వందనం మన ఆఫీస్లో. తర్వాత అమ్మ ఇటు పెట్టి నేను మన వాళ్ళతో మాట్లాడాలని ఈరోజు. ఎందుకంటే ముఖ్యంగా లోన్లు అయితే శ్రీనిధి కానీ మీకు సిఐఎఫ్ కానీ ఉన్నతి, ఈ 3 ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి మన దగ్గర డబ్బులు. సిఐఎఫ్ ఒకటి ఉంది, ఉన్నతి ఒకటి ఉంది, శ్రీనిధి బ్యాంక్ లింక్ 4 ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ ఉంది, అది మనకి ఇంకా రాలా. కాబట్టి మీరేం చేస్తారంటే తీసుకున్న ఎంత 50,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, తీసుకున్న అమౌంట్కి ఏదో ఒక అంగడి అంటే అంగడి పెట్టుకోవాలి. మెయిన్ అంగడి లేదు వ్యవసాయానికి పెట్టుకుంటారంటే వ్యవసాయానికి పెట్టుకోవాలి. ఆ వ్యవసాయంలో అందరూ ఇక్కడ దాదాపు 8,000 మంది ఉంటే, మనకు 840 గ్రూపులు ఉంటే 8,000 మంది అంటే సంఘానికి 10 మంది వేసుకుని 8,000 మంది వ్యవసాయానికే. ఏ డబ్బన్నా తీసుకో, ఇంకేం తీసుకో, ఏ వ్యవసాయమే, శ్రీనిధి తీసుకో వ్యవసాయమే. ఎట్లా చెప్పండి? మీకు వ్యవసాయం ఎప్పుడు వస్తుంది చెప్పండి? 6 నెలలకు వస్తుంది వ్యవసాయం, సంవత్సరానికి వస్తుంది. అదే ఏదన్నా ఒకటి మీరు ఒక కుటీర పరిశ్రమ, చిన్నపాటి పరిశ్రమలు, ఏది ముడి పసుపు తెచ్చుకోవడం, దాన్ని బాగా నీట్గా తయారు చేసుకోవడము, దాని పౌడర్ గుట్టి దానికి పిన్ తయారు చేసి ఏడన్నా సూపర్ మార్కెట్లో వేయడము, మీ పేరు మీదనే, లేదంటే మీ కొడుకు పేరు మీదనో, మీ సంఘం పేరు మీదనో, ఇట్లా ఒకటి తయారు చేసుకోవాలి. ఇక్కడ మేము తయారు చేసుకుంటాం సార్ అంటే మేము పెట్టుబడి పెట్టేదానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. ఏదో ఒకటి ఇక్కడ ఒకటి తయారు చేసుకోవాలనేది నా యొక్క తపన. ఇన్ని రోజులు 1 year అయింది, నేను ఈ రోజుకి 1 year అయింది నేను ఇక్కడికి వచ్చి. ఆడికి నేను కొంత జరుగుతూ ఉంది. సో ఇంకా మీ అభివృద్ధిని ఇంకా చూడాలనుకుంటున్నా. మీకు ఉత్సాహంగా మీరు రావాలా ఆఫీస్కి వచ్చి. మన ఆఫీస్ ఉంది అన్నే పోలీస్ స్టేషన్ పక్కనే, ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉంది. మీరు ఎప్పుడు వచ్చినా సార్ మేము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం సార్, మాకు ఏదైనా హెల్ప్ చేస్తారా అని మీరు రావాలా ముందుకి. ప్రతిరోజు మేమే కాదు, మీరు తెచ్చుకుంటారు 2 లక్షలు తెచ్చుకుంటారు, మనిషికి 50,000 పంచుకుంటారు. లేదా 10 లక్షలు తెచ్చుకుంటారు, మనిషికి 1,00,000. లేదా 5 లక్షలు తెచ్చుకుంటారు, మనిషికి 50,000 తీసుకుంటారు. సో దీనివల్ల 50,000 వల్ల ఏం లాభం చెప్పండి? ఒక 2 కలిసి ఒక పెద్ద అమౌంట్ తెచ్చుకోవాలి, 10 లక్షలు. అప్పుడు 10 మంది నీ కాడ పని చేస్తారు. కజ్జికాయలు ఉన్నాయి, ఇప్పుడు అన్ని కొర్రలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి. ఇప్పుడు కొర్రలు చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఏడన్నా నంద్యాల నుంచి అట, లేదంటే కందిపప్పు తెచ్చుకోవాలా. కందిపప్పు బాగా నీట్గా మీకు అక్కడికి పోతే దండిగా వస్తుంది. దాన్ని పాలిషింగ్ చేసి మీ పేరు పెట్టుకొని ఇవ్వడం. లేదంటే రాగి పిండి తయారు చేయడం చిన్నది. ఇప్పుడు అందరు రాగి పిండి, షుగర్ పేషెంట్లు అంతా రాగి పిండి కావాలి. టౌన్లో అయితే చాలా డిమాండ్ ఉంది. ఏదో ఒక పేరు రాగి పిండి పేరు పెట్టి దానికి మేము మార్కెటింగ్ ఇస్తాము, మీకు బిజినెస్ కూడా చూపిస్తాం. ఏమన్నా మేము మనకు ఏమైనా చిన్నవి మేము పెద్ద చేయమని చెప్పాలా. చూడ బట్టల వ్యాపారం పోయి ఎక్కడైనా మైసూరు అక్కడికి వెళ్ళి లక్నోలో ఎక్కడో ఉంటాయి, మేము ఆ మార్కెటింగ్ చూపిస్తాం.